అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏ పిడుగు వచ్చి నెత్తిన పడుతుందో అని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విదేశీ విద్యార్థి ఏ చిన్నపాటి కేసులో ఇరుక్కున్నా, ఉదాహరణకు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డా లేక ఇతర చిన్న వివాదాల్లో తలదూర్చి పోలీసుల రికార్డుకెక్కినా కూడా అతను ఆశ వదులుకోవాల్సిందే. ఏ క్షణమైనా మెయిల్కు నోటీసు వస్తుందో అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టులు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శనలో పాల్గొన్న మొహమ్మద్ ఖలీలీని దేశం నుంచి సాగనంపించడానికి కోర్టు అనుమతించింది. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల నెత్తిన డిపోర్టేషన్ కత్తి వేలాడుతోంది. ఏ క్షణంలో మెయిల్కు నీ వీసా రద్దయింది, వెంటనే దేశం విడిచిపోవాల్సిందిగా నోటీసులు పంపుతారా అని ప్రాణాలు బిగబట్టి బ్రతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా అమెరికా జడ్జి ఒకరు కొలంబియా గ్రాడ్యుయేట్ మహమ్మద్ ఖలీలీని దేశం నుంచి సాగనంపడానికి అనుమతించింది. కాగా కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మహమ్మద్ ఖలీలీని గత నెలలో అమెరికాలో పాలస్తీనాకు అనుకూలంగా చేపట్టిన నిరసనలో చురుగ్గా పాల్గొన్నాడని పోలీసులు అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. ఖలీలీ అరెస్టు గ్లోబల్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇక ఖలీలీ విషయానికొస్తే అతను చట్టం ప్రకారం శాశ్వతంగా అమెరికాలో నివాసం ఉండొచ్చు. ఇప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ ఛార్జీలు లేవు. అతడు చేసిన నేరమల్లా పాలస్తీనా ప్రజల హక్కుల గురించి మాట్లాడినందుకు కాలేజ్ క్యాంపస్ లో శాంతికి భంగం కలిగిస్తున్నారని అరెస్ట్ చేశారు తప్ప దేశంలో క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడినట్లు అతనిపై ఎలాంటి ఛార్జీలు లేవు. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లేదా ప్రభుత్వం కోల్డ్ వార్ కాలం నాటి వలస చట్టాన్ని ఉదహరించింది. అతను అమెరికాలో ఉండడం వల్ల అమెరికన్ విదేశాంగ విధాన ప్రయోజనాలకు వ్యతిరేకమని కోర్టులో వాదించింది. అయితే ఇమిగ్రేషన్ కోర్టు మాత్రం కాస్త రిలీఫ్ ఇచ్చింది. తీర్పు ఉద్దేశం వెంటనే దేశం నుంచి డిపోర్ట్ చేయడం కాదని ఖలీలీని తన లాయర్లతో సంప్రదించి తన ఆర్డర్కు వ్యతిరేకంగా కావాలనుకుంటే పై కోర్టులో అప్పీల్కు వెళ్లవచ్చునని సూచించారు. ఈ నెల 23 వరకు జడ్జి గడువు ఇచ్చారు. కాగా ఖలీలీ కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలు కాస్త దేశంలో అన్ని యూనివర్సిటీలకు పాకాయి. ఇక స్టూడెంట్స్ అమెరికాలో యూనివర్సిటీ దాటి రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేయడం మొదలెట్టారు. వాషింగ్టన్ డీసీలో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఇది ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వెంటనే విదేశీ స్టూడెంట్స్ ను దేశం నుంచి పంపించేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఖలీల్ను గత నెల 8న అరెస్ట్ చేసి లూసియానా డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పాలస్తీనాకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు దేశం నుంచి పంపిస్తున్నామని తెలిపింది. కాగా ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ సైనికులు సాగిస్తున్న దమన కాండకు అమెరికాలో చదువుకుంటున్న పాలస్తీనా విద్యార్థులు ముక్త కంఠంతో ఖండించారు. యూనివర్సిటీ క్యాంపస్ లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అది కాస్త దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాకింది. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను అదుపులో తీసుకుని వారి స్టూడెంట్ వీసాను రద్దు చేసి వారిని బలవంతంగా దేశం నుంచి సాగనంపుతోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. స్వచ్ఛందంగా దేశం విడిచిపోవాలని హుకుం జారీ చేసింది. కొంతమంది దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోతే మరికొందరు కోర్టులను ఆశ్రయించారు. ఇక డిపోర్టేషన్ విషయానికి వస్తే వారిలో ఇండియాకు చెందిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. తాజాగా ఖలీల్ను దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేనని కోర్టు కూడా తీర్పిచ్చింది. ఇక గ్లోబల్ సెన్సేషన్ అయిన మహమ్మద్ ఖలీల్ విషయానికొస్తే అతడు పాలస్తీనా విద్యార్థి. 30 ఏళ్ల ఖలీలీ ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ సైనికులు సాగిస్తున్న దమన కాండకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాడు. అతను కొలంబియా యూనివర్సిటీలో ఇజ్రాయెల్ సైనికులు గాజాలో సాగిస్తున్న దమన కాండను గొంతెత్తి చాటాడు. పెద్ద ఎత్తున విద్యార్థులను పోగేసి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీనికి మీడియా గ్లోబల్ కవరేజ్ లభించింది. కాగా ఇజ్రాయెల్ కు అమెరికా అత్యంత సన్నిహిత మిత్రదేశం. పాలస్తీనా విద్యార్థులు అమెరికాలో నిరసన ప్రదర్శనలు చేయడం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు నచ్చలేదు. వెంటనే అమెరికాలోని చట్టాన్ని ఉదహరించింది. 1952 చట్టం ప్రకారం అమెరికా విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిని దేశం నుంచి పంపించే అధికారం ప్రభుత్వానికి ఉందని 1952 చట్టాన్ని ఉదహరించి విదేశీ విద్యార్థులను దేశం నుంచి పంపించేస్తోంది. కాగా జడ్జి కూడా 1952 చట్టాన్ని పరిగణలోకి తీసుకుని ఖలీలీని దేశం నుంచి పంపించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు పూర్తి అధికారం ఉందని తేల్చి చెప్పారు.
సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఖలీలీ కోర్టు రూలింగ్ తర్వాత కోర్టును ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. కాగా జడ్జి తీర్పిచ్చిన వెంటనే ఖలీల్ ఇదే కోర్టు గతంలో కోర్టు చేసిన కొన్ని అంశాలను జడ్జి ముందు ప్రస్తావించారు. తన కోర్టు ప్రాథమిక హక్కులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని జడ్జి ప్రస్తావించిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరి ఈ రోజు మీరిచ్చిన తీర్పు ప్రాథమిక హక్కులను పూర్తిగా ఉల్లంఘించినట్టు కాదా అని ప్రశ్నించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తన ప్రాథమిక హక్కులను కాలరాసేందుకే తనకు ఈ కోర్టుకు పంపించిందన్నారు. వేలాది మైళ్ల దూరం నుంచి కుటుంబాలకు దూరంగా తామిక్కడ ఉన్నత చదువుల కోసం వచ్చామని గుర్తు చేశారు. కాగా అమెరికాకు చెందిన పౌర హక్కులు గ్రూప్ తీర్పును ఉద్దేశించి తీర్పు ముందస్తుగా సిద్ధం చేసుకుని పూర్తి పాఠాన్ని జడ్జి వినిపించారని వ్యాఖ్యానించింది. కాగా అమెరికా రైట్స్ గ్రూప్ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 48 గంటల కంటే ముందు అమెరికా ప్రభుత్వం ఖలీలీకి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నట్టు కోర్టు చూపించి తీర్పు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖలీల్ వాక్ స్వాతంత్ర్యం వినియోగించుకొని చేసిన ప్రసంగాలను అడ్డుపెట్టుకుని అతన్ని దేశం నుంచి పంపించేయడం తగదని పౌర హక్కుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో విషయానికి వస్తే ఖలీలీని దేశం నుంచి పంపించేయడానికి ప్రధాన కారణం అమెరికాలో చదువుకుంటున్న జ్యూయిష్ విద్యార్థులకు రక్షణ కల్పించడానికి పంపించాల్సి వస్తుందంటూ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. పాలస్తీనాకు అనుకూల విద్యార్థులు జ్యూయిష్ విద్యార్థులపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని, దీంతో దేశంలో హింస చెలరేగి అది అమెరికాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందన్నారు రూబియో. ఖలీలీ మాత్రం గత నెల అరెస్టును న్యూజెర్సీ కోర్టులో సవాల్ చేశారు. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా మరికొన్ని ఆరోపణలు ఖలీలీపై గుప్పించింది. అతడు ఇమిగ్రేషన్ మోసాలకు పాల్పడ్డారని, గ్రీన్ కార్డు దరఖాస్తుల్లో కొన్ని కీలక సమాచారం దాచిపెట్టాడని పేర్కొంది. అతడు బీరూట్ బ్రిటిష్ రాయబార కార్యాలయంలో పనిచేసిన విషయాన్ని ప్రస్తావించలేదు. అలాగే యుఎన్లో పాలస్తీనా మైగ్రెంట్స్ రెఫ్యూజీ కోసం పనిచేశాడని, ఈ విషయాలను దరఖాస్తులో ప్రస్తావించలేదని ఖలీల్పై ఆరోపణలు గుప్పించింది. అయితే ప్రభుత్వం ఖలీలీపై ఆరోపణలు గుప్పించినా దానికి సంబంధించిన సాక్ష్యాలు చూపించలేకపోయింది. ఇదిలా ఉండగా ఖలీల్ భార్య నూర్ అబ్దుల్లా ప్రస్తుతం 9 నెలల గర్భవతి. రేపు మాపో డెలివరీ కాబోతోంది. భార్య ప్రసవం సమయంలో ఖలీల్ అమెరికాలో ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఖలీల్ విషయానికి వస్తే అతడు సిరియాలో పుట్టాడు. కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. కాగా ట్రంప్ వాదన ఏమిటంటే ఖలీల్ గాజాలోని హమాస్కు మద్దతు తెలుపుతున్నాడు. హమాస్కు అమెరికా టెర్రరిస్టు ఆర్గనైజేషన్గా ముద్ర వేసింది. అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే వారిని వారి దేశాలకు పంపిస్తారని గతంలో హెచ్చరించాడు. చెప్పిన విధంగా తన పని తాను కానిస్తున్నాడు. చట్టాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు ట్రంప్. మరి ఖలీల్ విషయానికి వస్తే అతడికి కోర్టు ఈ నెల 23 వరకు గడువు ఇచ్చింది. అప్పీల్కు వెళ్తాడో లేదో వేచి చూడాల్సిందే.